వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో మరో దారుణమైన ఘటన వెలుగుకు వచ్చింది. డ్రగ్స్ వ్యవహారం తలెత్తి వివాదం ఒక యువకుడు ప్రాణాలను బలి తీసుకుంది. నడి రోడ్డుపై జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? యువకుడు ఎందుకు హత్య చేశాడు? పోలీసులు ఏం చెబుతున్నారో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం కొంతమంది యువకులు మధ్య డ్రగ్స్ కి సంబంధించిన వివాదం తలెత్తింది. ఈ గొడవ క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో ఒక యువకుడిపై కత్తితో దాడి చేసిందని తెలుస్తున్నది. తీవ్రంగా గాయపడిన బాధితుడు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు నెలకొల్పింది. పోలీసులు దర్యాప్తు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కారణం నిజంగానే డ్రగ్స్ లావాదేవీలా, లేక వ్యక్తిగత గొడవలు కూడా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఘటన పాల్గొన్న నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం పరిశీలిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలకు సందేశం ఏంటంటే, ఇటీవల యువతలో డ్రగ్స్ వినియోగం, అక్రమ మారక ద్రవ్యాల వ్యాపారం ఆందోళన కలిగిస్తుంది. చిన్న చిన్న వివాదాలు కూడా ప్రాణాలు తీసే స్థాయికి చేరడం సమాజానికి ప్రమాదకరమైన సంకేతాలుగా మారుతున్నాయి. పోలీసులు కూడా డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టి వరుస దాడులు నిర్వహించినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.